మనుషులుగా పుట్టినందుకు మనందరం అయ్యా నా వలన ఎప్పుడూ ఇతరులు బాధపడే మాట నా నోటి వెంట రాకుండుగాక, నేను కోపమునకు వశపడిపోయి నోరు జారకుండెదనుగాక, నా మాట మీద అదుపు నాకు ఎప్పుడూ ఉండుగాక, నేను మాట్లాడిన మాటలు ఇతరులకు సేద తీరేవి అగుగాక, అంతకన్నా నాకేం కావాలని వాక్కునిచ్చిన భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఇచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించి ఎన్ని జన్మలెత్తినా మాట్లాడే మనుష్యుడిగా మళ్ళీ జన్మనిస్తాడు. దాని విలువ తెలుసుకొని ప్రవర్తించు. మాంగళ్యం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూడగానే అందరూ సేద తీరాలి. అబ్బా ఆయన వచ్చాడని పొంగిపోవాలి, సూర్యుడిని చూసి సమస్త జీవకోటి పొంగిపోయినట్టు పొంగిపోవాలి తప్ప నిన్ను చూడగానే బాబోయ్ ఆయన వచ్చేస్తున్నాడని బెంగ పెట్టుకునే రోజు రాకూడదు. అది మనిషి పొందవలసిన విలువ. నువ్వు ఇంటికెడితే మీ అమ్మగారు సంతోషించాలి ఇటువంటి కొడుకుని కన్నానని. చూడండి, లోకంలో సాధారణంగా ఓ మాట అంటారు, తల్లి ఉండనివ్వండి వెళ్ళిపోనివ్వండి, ఏ అమ్మ కన్న కొడుకో అంటారు. అమ్మ అంత ప్రసవ వేదన పడి అంత నిత్తురు పోగొట్టుకొని పునర్జన్మని పొంది అంత ఆనందపడిపోయేది